ఫ్రెండ్స్, ఈరోజు మనము చిన్న చిన్న ప్రోగ్రామ్స్ని చూద్దాం పైథాన్లో. ఒక ఫస్ట్ ప్రాబ్లం ఏంటంటే ప్రోడక్ట్ అనమాట. ప్రోడక్ట్ ఆఫ్ సమ్ నంబర్స్ అనమాట. లైక్ 37, ఫర్ ఎగ్జాంపుల్ 61 అండ్ 391 అనమాట. దీనిని ఏం చేయాలంటే మనం write a program that prints the product of 3 numbers. ఈ 3 numbers యొక్క ప్రోడక్ట్ ని మనం ప్రింట్ చేయాలి. ఏం చేయాలి? మనం ప్రింట్ చేయాలన్నమాట. దానికి మనం కోడ్ ఎలా రాస్తామో చూస్తాం. కోడ్ ఎలా రాస్తామంటే సింపుల్, చాలా అంటే చాలా సింపుల్. ఎలా అంటే ప్రింట్ రాసి, జస్ట్ ప్రింట్ రాసి దాని మధ్యలో మనం ఇంతకుముందు అనుకున్నాం డబుల్ ఇన్వర్టెడ్ కామాస్లో పెడితే అది ఎలా ఉందో అలా ప్రింట్ అవుతుంది. మనకు అలా ప్రింట్ అవ్వకూడదు అంటే మనం ఏం చేయాలి? డబుల్ ఇన్వర్టెడ్ కామాస్లో పెట్టకుండా మనం ఆపరేషనే రాయాలి. 37 int 61 int 391 ఇది ప్రింట్ చేస్తే మనకి ప్రింట్ అయిపోతుంది. ఓకేనా? తర్వాత ఇప్పుడు మనకి సెకండ్ ప్రాబ్లం వచ్చేసి డివైడెడ్ 33968 by 176. దీన్ని మనం ప్రింట్ చేయాలి అంటే దీన్ని డివైడ్ చేసి ప్రింట్ చేస్తే మనకు అవుట్పుట్ రావాలి. ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ వేరియబుల్ తీసుకొని, మనకు వేరియబుల్స్ గురించి ఇంతకుముందు వీడియోలో నేర్చుకున్నాం. వేరియబుల్ తీసుకొని దీంట్లో రాస్తాం ఇచ్చిన నంబర్ని బై 176 రాస్తాం. అప్పుడు ప్రింట్ ఆఫ్ ఏ ఇస్తే మనకి అవుట్పుట్ ఏమొస్తుంది అంటే 193.0. ఇలా రాయాలి కోడ్. ఓకేనా? మీరు దీన్ని ఆన్లైన్ కంపైలర్లో ఎగ్జిక్యూట్ చేసి ట్రై చేయండి. ఓకేనా? నెక్స్ట్ ఇంకొక ప్రాబ్లం నేర్చుకుందాం. ఏంటంటే మనం ఇంకొక కాన్సెప్ట్ నేర్చుకుందాం. ఏంటంటే ఇన్పుట్ అండ్ అవుట్పుట్ బేసిక్స్ గురించి నేర్చుకుందాం పైథాన్లో. ఓకేనా? ఇన్పుట్ అండ్ అవుట్పుట్ బేసిక్స్ అన్నమాట. దీంట్లో ఫస్ట్ మనము స్ట్రింగ్స్తో వర్క్ చేద్దాం. ఫస్ట్ దీంట్లో స్ట్రింగ్ కంకాటినేషన్ అంటే ఏంటి? స్ట్రింగ్ కంకాటినేషన్. అసలు స్ట్రింగ్ కంకాటినేషన్ అంటే జాయినింగ్ స్ట్రింగ్స్ టుగెదర్. ఏంటి స్ట్రింగ్ కంకాటినేషన్ అంటే? జాయినింగ్ స్ట్రింగ్స్ టుగెదర్. అంటే ఒక 2 స్ట్రింగ్స్ని కానీ లేదా మెనీ నెంబర్ ఆఫ్ స్ట్రింగ్స్ని కానీ మనము వాటిని కలపడం. లైక్ ఇప్పుడు అడిషన్ ఆఫ్ నంబర్స్ కావచ్చు, అలానే అడిషన్ ఆఫ్ స్ట్రింగ్స్ అన్నమాట. దాన్ని మనం ఏమంటాం? స్ట్రింగ్ కంకాటినేషన్ అని అంటాం. దీన్ని ఎలా రాయొచ్చు? ఫర్ ఎగ్జాంపుల్ ఏం తీసుకోవచ్చు? ఒక వేరియబుల్ తీసుకొని ఒక స్ట్రింగ్ రాయాలి. స్ట్రింగ్స్ మనం ఎలా రాస్తాం? సింటాక్స్ మనం చూసుకున్నాం. ఏదైనా సరే డబుల్ ఇన్వర్టెడ్ కామర్స్లో రాస్తాం. రాసి ప్లస్ మనకు ఒకవేళ స్పేస్ కావాలంటే ఇలా స్పేస్ ఇచ్చుకోవచ్చు. ప్లస్ వరల్డ్. ఇప్పుడు మనం హలో వరల్డ్ని ప్రింట్ చేస్తున్నాం. రాసి ఇప్పుడు ప్రింట్ చేసినాం అనుకో, మనకేమొస్తుంది? అవుట్పుట్ హెల్లో వచ్చి స్పేస్ వచ్చి వరల్డ్ వస్తుంది. ఓకేనా? నెక్స్ట్ ఒకవేళ కంకాటినేషన్లో అంటే స్ట్రింగ్ కంకాటినేషన్లో ఎర్రర్స్ రావచ్చు. ఎలా రావచ్చు ఎర్రర్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఇది ఒక స్ట్రింగ్
10 ప్రింట్ ఆఫ్ ఏ. ఇక్కడ స్టార్ ఇచ్చామనుకోండి అది ఖచ్చితంగా ఎర్రర్ వస్తుంది, ఖచ్చితంగా ఎర్రర్ వస్తుంది. ఎందుకు, ఎలా వస్తుంది ఎర్రర్ అంటే కెన్ ఓన్లీ కంకాటినేట్ స్ట్రింగ్ నాట్ ఇంట్. ఓకే, ఎట్లా వస్తుందంటే ఇక్కడ ఖచ్చితంగా స్ట్రింగే ఉండాలంటే ఖచ్చితంగా ఆల్ఫాబెట్సే ఉండాలి ఇక్కడ. అలా అని చెప్పి ఇంట్ ప్లస్ మైనస్ ఇచ్చి దాన్ని కంకాటినేట్ చేయమంటే అది ఎలా చేస్తుంది, ఖచ్చితంగా చేయదు. స్ట్రింగ్ కంకాటినేషన్ ఈజ్ ఓన్లీ స్ట్రింగ్ కంకాటినేషన్ ఈజ్ పాసిబుల్ ఓన్లీ విత్ స్ట్రింగ్స్. ఓకే, ఏంటి, స్ట్రింగ్ కంకాటినేషన్ ఈజ్ ఓన్లీ పాసిబుల్ విత్ స్ట్రింగ్స్. ఓకే, ఒకవేళ స్ట్రింగ్ రిపిటేషన్, మనకి స్ట్రింగ్ అనేది రిపీట్ చేయాలి, ఇది కంకాటినేషన్ కాదు, రిపీట్ చేయాలి అంటే స్ట్రింగ్ రిపిటేషన్. ఓకే, రిపీట్ చేయాలి అంటే ఎలా చేయొచ్చు చూద్దాం. ఒక ఆల్ఫాబెట్ తీసుకొని, అదే ఒక వేరియబుల్ తీసుకొని మనం ఒక ఇంట్ని ఫర్ ఎగ్జాంపుల్ 10 times దాన్ని ప్రింట్ చేయాలి అంటే ఏం చేస్తాం, మనం ఏదైతే 10 times ని ప్రింట్ చేయాలనుకుంటున్నామో దాన్ని డబల్ ఇన్వర్టెడ్ కామాస్లో ఇచ్చి ఇక్కడ ఇంట్ ఇచ్చి దాన్ని 10 times చేయాలి. ఆర్ఎల్స్ మీకు ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతున్నారంటే ఎగ్జాంపుల్కి మనం ఇది తీసుకుందాం, ఏం తీసుకుందామంటే ప్లస్ తీసుకొని ప్రింట్ ఆఫ్ ఏ అని ఇచ్చామనుకోండి, అప్పుడేం ప్రింట్ అవుతుంది, 10 pluses ప్రింట్ అవుతాయి, 10 addition మార్క్స్, 1 2 3 4 5 6 7 8 9 10 ఇలా రాస్తాం. స్ట్రింగ్ ని రిపీట్ చేయాలంటే ఇలా రాస్తాం. స్ట్రింగ్ రిపిటేషన్ కి ఒకవేళ మీరు డెఫినేషన్ తెలుసుకోవాలి అనుకుంటే int operator is used for repeating strings any number of times as required. అంటే ఏంటి, int అనేది ఆపరేటర్ ఈజ్ యూజ్డ్ ఫర్ రిపీటింగ్ స్ట్రింగ్స్ ఎనీ నెంబర్ ఆఫ్ టైమ్స్ యాజ్ రిక్వైర్డ్. మనము ఇంట్ అనే ఒక ఆపరేటర్ ని యూజ్ చేసుకొని మనకు కావాల్సిన స్ట్రింగ్ ని ఎన్నిసార్లు అయినా మనం రిపీట్ చేయొచ్చు, ప్రింట్ చేయొచ్చు. సో దీన్ని మనం స్ట్రింగ్ రిపిటేషన్ అని అంటాం. ఒకవేళ మనం ఒక వర్డ్ ని ఇన్సర్ట్ చేసి చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న ప్రోగ్రామ్, ఎస్ అనే వేరియబుల్ తీసుకొని పైథాన్ అనే ఒక స్ట్రింగ్ తీసుకుందాం. స్ట్రింగ్ కాబట్టి దీన్ని డబల్ ఇన్వర్టెడ్ కామర్స్ లో రాస్తున్నాం. అదే వేరియబుల్లో మనం ఏం చేస్తున్నామంటే ఈ పైథాన్ కి ముందు మనకి 3 stars కావాలి, ఈ పైథాన్ తర్వాత కూడా మనకి ఒక 3 stars కావాలి, ఆ స్టార్స్ మధ్యలో కూడా మనకి స్పేస్ కావాలి. అప్పుడు మనం ఏం చేస్తాం, ఫస్ట్ స్టార్ రాసి, స్ట్రింగ్ కాబట్టి దాన్ని స్టార్ రాసి, దానికి ఇంట్ ఇచ్చి 3 times. ఓకే, ప్లస్ ఇక్కడ ఎస్ రాస్తాం. ఎందుకంటే ఎస్ అంటే పైథాన్ కదా, పైథాన్ ఆబ్వియస్లీ పైథాన్ వచ్చేసింది అక్కడ. మళ్ళీ తర్వాత ప్లస్ ఇచ్చి మళ్ళా ఇంట్ మనకి 3 times కావాలి, రాస్తాం. ఇప్పుడు ప్రింట్ ఆఫ్ వేరియబుల్ ఎస్ఏ కదా కాబట్టి ఎస్ ఇస్తాం. అప్పుడు ఏం ప్రింట్ అవుతుందంటే అవుట్పుట్ ఏం ప్రింట్ అవుతుంది, ఫస్ట్ 3 stars వస్తాయా,
3 ఇచ్చామా, స్టార్ 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 వచ్చి ఎస్ అంటే ఏమి, పైథాన్. పైథాన్ మళ్ళీ ఏం ప్రింట్ అవుతుంది, 3 స్టార్స్, స్టార్ స్టార్ స్టార్. ఇది మన అవుట్పుట్. ఓకేనా. ఇంకొక దాని గురించి నేర్చుకున్నాం. మనకి చాలా ఇంపార్టెంట్ పైథాన్లో ఇది లెంత్ ఆఫ్ స్ట్రింగ్ అనమాట. లెంత్ని కనుక్కుంటాం, ఒక స్ట్రింగ్ యొక్క లెంత్ని కనుక్కుంటాం, అంటే ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయని కనుక్కుంటాం. దీన్ని ఎలా రిప్రజెంట్ చేస్తామంటే లెన్ అని రిప్రజెంట్ చేస్తాం. ఓకే, లెన్ రిటర్న్స్ ద నంబర్ ఆఫ్ క్యారెక్టర్స్. ఓకే, number of characters in a given string. Okay, given string ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ యూజర్ నేమ్ అనుకోండి, వేరియబుల్లే ఒక యూజర్ నేమ్ తీసుకొని మనం ఇన్పుట్ రాస్తాం, ఇన్పుట్ తీసుకుంటాం. ఓకే, యూజర్ నేమ్ అనేది ఒక వేరియబుల్, మనం దీనికి ఇన్పుట్ తీసుకుంటున్నాం. లెంత్ కనుక్కుంటున్నాం. ఏ దాని లెంత్, యూజర్ నేమ్ లెంత్ కనుక్కుంటున్నాం, దీని లెంత్ కనుక్కుంటున్నాం. లెంత్కి ఎలా రాస్తాం, ఇది రాస్తాం కదా, లెన్ ఆఫ్ యూజర్ నేమ్. ఓకే, ప్రింట్. ఇప్పుడు యూజర్ నేమ్ లెంత్ రావాలంటే మనం ఏం తీసుకోవాలి, ప్రింట్లో లెంత్. ఓకే, తీసుకుంటాం. అప్పుడు ఇన్పుట్లో నువ్వు ఏదైతే తీసుకుంటావో, నువ్వు ఆ ప్లేస్లో ఫర్ ఎగ్జాంపుల్ రవి తీసుకున్నావు అనుకో ఇన్పుట్లో, దాని అవుట్పుట్ ఏమొస్తుంది, 4 వస్తుంది. ఒకవేళ ఆ ఇన్పుట్లో నువ్వు పల్లవి తీసుకున్నావు అనుకో, నా పేరు తీసుకుంటున్నా, ఎంత 1 2 3 4 5 6 7, అవుట్పుట్ అప్పుడు ఎంత వస్తుంది, 7 వస్తుంది. నేను ఇలాంటి ప్రోగ్రామ్స్ మీకు డైరెక్ట్గా ఇన్పుట్ అనేది ఇన్సర్ట్ చేయకోకుండా మీకు డైరెక్ట్గా అట్లా చెప్పకుండా ఎందుకు ఇలా చెప్తున్నానంటే, అక్కడ ఎనీ టైప్ ఆఫ్ ఇన్పుట్ ఇవ్వచ్చు, ఏ ఇన్పుట్ అయినా ఇవ్వచ్చు. ఆ ఇన్పుట్ నువ్వు దాని లెంత్ కనుక్కోవాలి. కాబట్టి నేను ఇలా చెప్తున్నాను ప్రోగ్రామ్స్ మీకు. డైరెక్ట్గా నేను మీకు ఇచ్చేయచ్చు, ఇన్పుట్ దీంట్లోనే ఇచ్చేయచ్చు. ఎలా ఇవ్వచ్చు, ఒకవేళ ఇవ్వాలనుకుంటే అంటే ఇన్పుట్ ఆఫ్ ఎంటర్ ద స్ట్రింగ్ అని ఇవ్వచ్చు నేను. కానీ నేను ఇవ్వట్లేదు. ఎందుకు ఇవ్వట్లేదు అంటే, అలా ఇచ్చాను అనుకోండి మీకు అదే అలవాటు అయిపోతుంది, మీరు ప్రాక్టికల్గా ప్రాక్టీస్ చేయలేరు అప్పుడు. సో దానికి నేను ఏం చేస్తున్నానంటే, మనం ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యేటప్పుడు మనకి కోడింగ్ స్కిల్స్ కావాలి. ఎలా అంటే ఎక్స్పెరిమెంట్గా అంటే ఒక నీకు ఏది ఇచ్చినా, ఏ ఇన్పుట్ ఇచ్చినా చేసేలా ఉండాలి. అందుకు నేను ఇలా చెప్తున్నా. ఓకేనా, ఇలా రాస్తావు నువ్వు. లెంత్ ఆఫ్ స్ట్రింగ్ని కనుక్కోవాలంటే ఫస్ట్ వేరియబుల్ నేమ్ తీసుకొని దానికి ఇన్పుట్ తీసుకుంటావు. ఇన్పుట్ తీసుకున్న తర్వాత దాని లెంత్ కనుక్కోవాలంటే లెంత్ ఈజ్ ఈక్వల్స్ టు లెన్ ఆఫ్ అని ఇచ్చి, నువ్వు ఏదైతే కనుక్కోవాలనుకుంటున్నావో దాని వేరియబుల్ ఇచ్చేసి దాన్ని ప్రింట్ ఆఫ్ లెంత్ అని ఇస్తావు. అప్పుడు దాన్ని లెంత్ ప్రింట్ అవుతుంది. ఓకేనా. తర్వాత ఒకవేళ టేక్ ఇన్పుట్ ఫ్రమ్ యూజర్. ఓకే, టేక్ ఇన్పుట్ ఫ్రమ్ యూజర్. ఇన్పుట్ అంటే ఇప్పుడు ఇన్పుట్, ఓకే, ఇన్పుట్ ఇలానే కదా మనం రాస్తున్నాం. allows flexibility to take the input from the user. Okay, input reads a line of input as string. ఇలా ఉన్నప్పుడు ఖచ్చితంగా అది స్ట్రింగ్ లానే చదువుతుంది, అంటే రీడ్ అవుతుంది. ఓకే, ఇన్పుట్ అనేది స్ట్రింగ్ లానే రీడ్ అవుతుంది. ఎందుకంటే దాని ముందర మనం డేటా టైప్ ఇవ్వట్లేదు. అలా డేటా టైప్ ఇవ్వలేదు అంటే ఖచ్చితంగా స్ట్రింగ్ అనే అర్థం. సో ఇంతకుముందు తీసుకున్నలాగా వేరియబుల్ నేమ్ యూజర్ నేమ్ ఈజ్ ఈక్వల్స్ టు ఇన్పుట్. ఓకే, ప్రింట్ యూజర్ నేమ్. అంటే మీకు అక్కడ ఏదైనా ఒక ఇంటర్వ్యూలో ఒక ప్రోగ్రామ్ ఇచ్చారనుకోండి,
అక్కడ ఇచ్చిన ఇన్పుట్ ప్రింట్ అవ్వాలి. బట్ ఆ ఇన్పుట్ ని యూజ్ చేసి మీరు కోడ్ రాయకూడదు. ఓకేనా? ఇలా అడుగుతారు క్వశ్చన్. అలా అడిగినప్పుడు మీరేం చేయాలంటే ఇన్పుట్ తీసుకోవాలి, కానీ అక్కడ పర్టికులర్ ఇన్పుట్ రాయకూడదు. ఓకే, అక్కడ ఏం ఇన్పుట్ ఇచ్చినా కూడా వాళ్ళు ప్రింట్ అవ్వాలి. బట్ మేము ఇచ్చిన ఇన్పుట్ ని మీరు ప్రింట్ చేయకూడదు. డైరెక్ట్ గా జస్ట్ ప్రింట్ ఆఫ్ అని ఇచ్చి స్టేట్మెంట్ లాగా రాయకూడదు. సో కాబట్టి ఇలా రాయాలప్పుడు వేరియబుల్ నేమ్, ఇన్పుట్ తీసుకోవాలి, ప్రింట్ ఆఫ్ యూజర్ నేమ్. అప్పుడు ఇన్పుట్ ఏదంటే అదే అక్కడ ప్రింట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు అక్కడ ఎగ్జామ్ లో ఇచ్చింది అజయ్ ఉందనుకోండి, అదే ప్రింట్ అవుతుంది. అవుట్పుట్ అనేది అదే ప్రింట్ అవుతుంది. ఓకే, ఈ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఏంటంటే రవి ఈజ్ 10 years old. మనం ఇది ప్రింట్ చేయాలి, కానీ మనకు తీసుకోవాల్సిన ఇన్పుట్ మాత్రం రవి 10. ఇదంతా మనం స్ట్రింగ్ కంకాటినేషన్ చేస్తున్నాం. బై యూజింగ్ ద స్ట్రింగ్ కంకాటినేషన్ we are printing this Ravi is 10 years old. Okay, for that we want to take first variable user name తీసుకుంటున్నాం. user name is equals to ఇన్పుట్ యాజ్ యూజువల్. మనం డైరెక్ట్గా ఇన్పుట్లో పేరు తీసుకోకుండా ఇలా తీసుకుంటున్నాం. తర్వాత ఏజ్ అనేది ఇంకొక వేరియబుల్, ఇన్పుట్ తీసుకుంటున్నాం. ఇప్పుడు మనకి ఇచ్చిన 2 ఇన్పుట్స్ అనేవి ఒక ఇంటర్వ్యూలో ఈ 2 ఇన్పుట్స్ అయితే మనం ఎన్ని తీసుకోవాలి వేరియబుల్స్? 2 వేరియబుల్స్, అప్పుడు 2 ఇన్పుట్స్ తీసుకుంటాం. తీసుకున్న తర్వాత ఇప్పుడు ప్రింట్ చేస్తాం. ఏం ప్రింట్ చేస్తామంటే దీంట్లో ప్రింట్ తీసుకొని ఇప్పుడు స్ట్రింగ్ ని కంకాటినేట్ చేస్తాం. ఎలా చేస్తామంటే ఫస్ట్ మనకి ఎలా రావాలా? ఫస్ట్ రవి రావాలి. రవి అంటే మనం తీసుకుంటే యూజర్ నేమ్ పేరు రవి కాబట్టి ఫస్ట్ యూజర్ నేమ్ వేరియబుల్ రాసి ప్లస్ ఇచ్చి తర్వాత మనకేం కావాలి? ఈజ్ కావాలి కాబట్టి దాన్ని స్ట్రింగ్ కంకాటినేట్ చేస్తాం. ఈజ్ ప్లస్ ఇక్కడ 10 years అంటే ఏజ్ తీసుకున్నాం కదా, దానికి వేరియబుల్ ఏజ్ రాసి మళ్ళా తర్వాత కంకాటినేట్ చేస్తాం. ఇయర్స్ ప్లస్ ఇక్కడ స్పేస్ ఉంది కదా, స్పేస్ ప్లస్ ఓల్డ్. ఇప్పుడు ఇది ప్రింట్ అవుతుంది. ఎట్లా? రవి ఈజ్ 10 years old. ఓకే, స్ట్రింగ్ ఇండెక్సింగ్ అన్నమాట. స్ట్రింగ్ ఇండెక్సింగ్ అంటే ఏంటి అంటే we can access an individual character in a string using their positions. అంటే ఈచ్ క్యారెక్టర్ కి ఖచ్చితంగా ఒక పొజిషన్ అనేది ఉంటుంది ఒక స్ట్రింగ్ కి. అంటే లైక్ ఇప్పుడు రవి ఉందనుకో, దీంట్లో మనకి స్ట్రింగ్ పొజిషన్ అనేది ఉంటుంది. అది కూడా విచ్ స్టార్ట్స్ ఫ్రమ్ 0. అంటే 0, 1, 2, 3 0తోనే స్టార్ట్ అవుతుంది ఖచ్చితంగా. ఇక్కడ వి పొజిషన్ ఏంటి, వి ఇండెక్స్ ఏంటి అని అడిగినారనుకో అప్పుడు 2 అని చెప్తాం. అలా ఏ పొజిషన్ ఏంటి అంటే 1 అని చెప్తాం. దాన్ని ఇండెక్స్ అంటారు. దీస్ పొజిషన్స్ ఆర్ కాల్డ్ ఇండెక్స్. ఓకే, ఒకవేళ ఇండెక్స్ ని ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఏం చేస్తాం? యూజర్ నేమ్ అనేది ఒక వేరియబుల్ తీసుకొని ఇన్పుట్ రవి తీసుకుంటున్నాం డైరెక్ట్ గా. ఫస్ట్ లెటర్, ఓకే, ఫస్ట్ లెటర్ ఇంకొక వేరియబుల్ తీసుకొని మనం ఫస్ట్ వేరియబుల్ కోసం చేస్తున్నాం కాబట్టి యూజర్ నేమ్ ఆఫ్ ఇలా తీసుకుంటాం. స్ట్రింగ్ కి ఇండెక్స్ కనుక్కోవాలంటే ఈ స్క్వేర్ బ్రాకెట్స్ యూజ్ చేసి ఫస్ట్ లెటర్ కాబట్టి ఫస్ట్ లెటర్ ఎలా స్టార్ట్ అవుతుంది? మనం ఏమనుకున్నాం? విచ్ స్టార్ట్స్ విత్ 0 కదా, కాబట్టి యూజర్ నేమ్ ఆఫ్ 0. ప్రింట్ ఆఫ్ ఫస్ట్ లెటర్. ఇప్పుడు ఏం ప్రింట్ అవుతుంది? మన అందరికీ తెలుసు, ఇప్పుడే నేర్చుకున్నాం. అవుట్పుట్ వచ్చేసి ఆర్. ఓకే, ఆర్. ఇక్కడ 0 ప్లేస్ లో ఏముంది? ఆర్. ఒకవేళ ఇక్కడే 2 తీసుకుంటే అవుట్పుట్ అనేది ఏమవుతుంది? వి వస్తుంది. బికాస్ ఆఫ్ 0, 1, 2 వి. ఓకే, అలా. ఒకవేళ ఇండెక్స్ లో ఎర్రర్స్ ఎలా వస్తాయంటే
అటెంప్టింగ్ టు యూజ్ అన్ ఇండెక్స్ దట్ ఈస్ టూ లార్జ్ విల్ రిజల్ట్ ఇన్ అన్ ఎర్రర్. అంటే ఇప్పుడు యూజర్ నేమ్ వాడు ఏమన్నాడు, ఇక్కడ పైన ఇచ్చాం కదా, యూజర్ నేమ్ ఏమన్నాడు, రవి అన్నాడు. ఒకవేళ రవికి పొజిషన్స్ తీసుకుంటే ఎలా వస్తాయి, 0 1 2 3. ఈ ప్లేస్లో మనం 2 కాకుండా 4 ఇచ్చామనుకోండి, అక్కడ లేనిది. ఓకే, ఎందుకంటే మనకి జస్ట్ ఇక్కడ 0 to 3 పొజిషన్స్ మాత్రమే ఉన్నాయి. అక్కడ 4 ఇస్తే ఏమొస్తుంది, ఖచ్చితంగా ఎర్రర్ వస్తుంది. ఏమని ఎర్రర్ రావచ్చు, నేను చెప్పాను ఆల్రెడీ మీకు ఎర్రర్స్ ఏమొస్తాయో ఖచ్చితంగా వాటి గురించి డిస్కస్ చేస్తానని. ఇండెక్స్ ఎర్రర్ అనేది ఏమొస్తుంది తెలుసా, స్ట్రింగ్ ఇండెక్స్ అవుట్ ఆఫ్ రేంజ్. ఇది అవుట్ ఆఫ్ రేంజే కదా, మన రేంజ్లో లేదు. మన రేంజ్ ఏంటి, 0 to 3. ఇక్కడ రవికి ఇక్కడ 4th, అసలు 4th ప్లేస్ అనేది 4th పొజిషన్ లేదు. అలాంటప్పుడు ఏమొస్తుంది, ఎర్రర్ స్ట్రింగ్ ఇండెక్స్ అవుట్ ఆఫ్ రేంజ్. ఓకే, ఈరోజు మనం నేర్చుకున్న టాపిక్స్ ఏంటంటే టోటల్గా స్ట్రింగ్ కంకాటినేషన్ నేర్చుకున్నాం, కంకాటినేషన్ ఎర్రర్స్ నేర్చుకున్నాం, స్ట్రింగ్ రిపిటేషన్ నేర్చుకున్నాం, లెంత్ ఆఫ్ స్ట్రింగ్స్ నేర్చుకున్నాం, స్ట్రింగ్ ఇండెక్సింగ్, ఇండెక్స్ ఎర్రర్. మొత్తం ఈరోజు మనం 6 టాపిక్స్ గురించి నేర్చుకున్నాం. ఖచ్చితంగా ఇవి మీరు పోయి ఆన్లైన్ కంపైలర్స్లో ఎగ్జిక్యూట్ చేసి ట్రై చేయండి. ఇంకా మీరు బాగా నేర్చుకోగలుగుతారు పైథాన్ని. ఖచ్చితంగా కార్తికేయ పల్లవి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్ అందరికీ ఇది షేర్ చేసే వాళ్ళకు కూడా చాలా యూస్ఫుల్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఆల్.